policies, whether it's foreign policy or defense procurement, or infrastructure development will not stop. The bullet trains will go on, the highways will go on at the same speed, and the internal and external security will go on. There will be internal terrorism, whether it's Naxalites or and there will be no more Gokul Chat blasts. So people are now confident they have a stable government. That's why everything is bouncing back to normal. నేను దాంట్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంపీగా ఎప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉంటాయి. నాట్ ఓన్లీ పార్లమెంట్లే కాదు, కమిటీస్ అలా విదేశ టూర్లు కూడా పంపిస్తారు. అన్నిట్లో కూడా నేను 100%. అంటే నేను ఎంపీగా ఉంటే కేవలం ఉన్న 5 నెలలు బయట ఉంటా, 7 నెలలే ఇక్కడ ఉంటా. కేంద్ర మంత్రి అయితే దాదాపు 10 నెలలు అక్కడ ఉంటే ఇక్కడ నెల 2 నెలలే ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంకు దూరం వెళ్ళిపోతాం కేంద్ర మంత్రి అయితే. కానీ నాకు కొన్ని సబ్జెక్ట్స్ మంచిగా నాలెడ్జ్ ఉంది, దాన్ని దేశానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. నాకు రాజకీయంగా నష్టమవుతుండొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే, ఎందుకంటే మా ప్రజలతో దూరం అయితే, కానీ నాకున్న నాలెడ్జ్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఏది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకు కట్టుబడి ఉంటాను. I do not think anyone from Telangana, including Kishan Reddy Garu, our state leader, is asking, expecting. It's not yet allotted. It is not yet allotted as on date. I think, I don't think even on 9th they will decide. They will decide only a few cabinet ministers, cabinet posts, and over the next 2-3 weeks, then they'll decide the next 1 to 1 week, they'll decide the other cabinet ministers and the MOS. So one can expecting two is not expecting too much. Sir, 7 other seats to BJP in second. What do you think, where do you think we lost out? It became very close second. What do you think happened there? Was it extreme polarization or non-consolidation of Hindu votes? Hindu votes are never consolidated. It's the polarization of the minority votes that affected us. And that is the primary reason. It happened not only in this, and that's very, very unfortunate, because BJP policy, everybody confuses with Hindutva being associated with Hindu religion and Hindu beliefs. Hindutva means nationalism, Hindutva means nation first. ప్రభుత్వం ఫామ్ అయినాక కలిసి పనిచేస్తారు. నా అవసరాలు వేరే ఉండొచ్చు, దేశ అవసరాలు వేరే ఉండొచ్చు, వేరే రాష్ట్రం అవసరాలు వేరే ఉండొచ్చు. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము తప్పనిసరిగా ఎన్డీఏలు ఉండి కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేస్తామనే అర్థమే అది. నా మేనిఫెస్టో వేరే ఉండొచ్చు, మీ మేనిఫెస్టో వేరే ఉండొచ్చు. మనం ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి తప్పనిసరిగా. ట్రిపుల్ 1 జియో మీద బీజేపీ అఫీషియల్లీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏది ట్రిపుల్ 1 జియో మీద నేను ఇచ్చినాను. నా స్టాండ్ ఇంతకుముందు అదే ఉండే. పర్యావరణను కాపాడుకుంటా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎట్లయితుందంటే జియో ట్రిపుల్ 1లో డెవలప్మెంట్ ఆగిపోతుంది, లీగల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇల్లీగల్ డెవలప్మెంట్ అవుతున్నది. అది తీసేసి జియో 69 తీసుకొచ్చిండ్రు. అది ఇంకా ఘోరమైంది. దాంట్లో